డాక్యుమెంట్ బైబుల్ దీనికి అనుబంధమైనటువంటి మరొక వచనాన్ని మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసులకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచూ. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథములో ఆయన వైపు దీనికి ఈ 2 వచనాలకి ఉన్నటువంటి సారాంశము దాగి ఉన్నటువంటి ఆత్మీయ మర్మాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, యేసు ప్రభువుని చూచుట, వెదకుట. మానవుడు వ్యక్తిగతంగా ఒక ఈగోయిజాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. మరి ఎందుకోసమో అది మనకైతే అర్థం కాదు. కానీ యూత్లో కానీ, పాస్టర్స్లో కానీ, పాలిటీషియన్స్లో కానీ, రాజకీయంగా అన్ని సామాజికంగా కుటుంబ వ్యవస్థలో కూడా ఒక విధమైనటువంటి ఈగోయిజం. దీన్ని తీసివేసుకోకుండా, తగ్గించుకోకుండా దేవుని యొద్దకు రావడం అనేది చాలా అసంభవం. బైబిల్ నువ్వు ఏ పదవిలో ఉన్నా, నువ్వు కలెక్టర్ అయినా, లేకపోతే నువ్వు పాలిటీషియన్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధాని అయినా, నీ యొక్క డిసిగ్నేషన్స్ అన్నీ విడిచిపెట్టి మానవులందరూ సమానంగా రక్షణ విషయంలో మనం ఎక్కడ గర్వించాలి అంటే ఆయన శిలువ త్యాగాన్ని బట్టే మనం గర్వించాలి. ఇంకెక్కడ కూడా గర్వపడడానికి వీల్లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఈ చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి అంటే చిక్కులు పెట్టే పాపాలు 7గా మన వ్యాఖ్యానకర్తలు రాసి ఉన్నారు. మొట్టమొదటిది గర్వం. గర్వము, కోపము, అసూయ, భోజన ప్రియత్వము, వ్యభిచారము, ఆ సోమరితనం కూడా పాపమే. సోమరితనం ఎట్లా పాపము మీరు, నాకు టైం లేదు కానీ చూడండి, మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తాను. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో చెప్పున్నాడు. అక్కడ మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు. అక్కడ అక్రమాన్ని గురించి మాట్లాడుతున్నాడు. క్రమము కానీ అక్రమము, అక్రమం అనగా పాపము. సోమరితనాన్ని దేవుడు యాక్సెప్ట్ చేసినట్టుగా దాన్ని ఆయన ఎక్కడా కూడా లేదు బైబిల్లో. మన యొక్క కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. మానవుడు ఫలించి అభివృద్ధి పొందుటలో మానవుని యొక్క కష్టాన్ని ఆశీర్వదించడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మొట్టమొదటిది పాపం ఏంటంటే గర్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు మన యొక్క దృష్టి అంతా దాని మీదే పెడదాం. గర్వము నాశనమునకు ముందు గర్వము నడుచును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించువాడై ఉంటూ ఉన్నాడు. అయితే ఈ వాక్యము చదవాలన్నా, వాక్యము వినాలన్నా కొంతమంది గర్విష్ఠులు చాలా ఏహ్య భావముతో కూడుకొని ఒక విధంగా చూస్తారు. ఎవరిని? బైబుల్ చేత పట్టుకొని బైబుల్ దేవుని యొక్క కూడికలకు వెళ్ళే వాళ్ళని కానీ, కూడికల్లో పాల్గొనే వాళ్ళని కానీ, తనకు తానుగా ఏదైనా ఒక సమస్యలు వచ్చేంత వరకు వాడు దేవుని వైపే చూడడు. వాడికి ఏదైనా ఒక వ్యక్తిగత సమస్య వస్తే అప్పుడు పరిగెత్తుకొని వస్తారు. మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? బ్రదర్ నా కోసం ప్రార్థించండి. వీడి యొక్క గర్వం ఎట్లుంటుందంటే బైబిల్లో చెప్తున్నాడు. వీళ్ళని బట్టి దేవుడు ఏ విధంగా బాధపడుతూ ఉన్నాడంటే, ఇర్మియా గ్రంథము ఒకసారి తీయండి. ఇర్మియా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములోంచి ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. ఎస్, ఈరోజు ఉదయకాలంలో మనం తీసి పారవేయవలసింది అదే. దాన్ని గురించి మనం ధ్యానిస్తాం. గర్వాన్ని బట్టి దేవుడు చాటున ఏడుస్తాడట. చాటున ఏడ్చేది నిజమైన విలాపము, నిజమైనటువంటి కన్నీరు. అందరి ముందు ఏడవడం కాదు. సంఘంలో నిలబడుకొని పెద్దగా వ్యక్తిగతంగా మనం చాలాసార్లు సాక్ష్యాలు ఏడుస్తూ ఉంటాం, అందరి యొక్క మన్నలు మన వైపు తిరగాలని. అది కాదు ఏడుపు. చాటును ఏడ్చేది. చాటును ఎవరిని గురించి ఏడుస్తున్నాడు? ఈ గర్విష్ఠులు, మాట విననొల్లని వారిని గురించి, వాక్యాన్ని పక్కన పెట్టే వాళ్ళని గురించి, స్తుతుల్లో పాల్గొనకపోయిన వారిని గురించి, దేవుని యొక్క సంఘానికి క్రమంగా లేని వారిని గురించి, దేవుని వాక్యం అంటే తృణీకరించే వారిని గురించి ఎలా ఏడుస్తున్నాడు? ఒక వీపింగ్ ప్రాఫిట్ గా ఇర్మియా గారు మాట్లాడుతున్నాడు. చాటున ఏడ్చుదును అంటున్నాడు. అయితే ఆనాడు
నయోమి వాక్యము దొరికే చోటు విడిచిపెట్టి ఆమె మోయాబు దేశానికి వెళ్ళి భర్తను బాగొట్టుకుంది, పిల్లల్ని బాగొట్టుకుంది. ఒక్కసారి తన గ్రామస్తులతో మాట్లాడుతుంది. ఎందుకు నన్ను నయోమి అని పిలుచుచున్నారు? మీరు నన్ను మారా అని పిలవండి. వాక్యము సమృద్ధిగా ఉన్నటువంటి చోటును విడిచిపెట్టి ఆమె ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళింది ఏమైనా మంచి దేశానికి వెళ్ళిందా అంటే ఆమె వెళ్ళింది మోయాబు దేశానికి. మోయాబు దేశంలో ఏమి దొరుకుతుంది మనకు? మనం కూడా కొన్నిసార్లు దేవుని యొక్క సంఘాన్ని సముఖాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళినట్టుగా కొన్ని ప్రాంతాల్ని మనం విజిట్ చేస్తూ ఉంటాం. దాని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నా అంటే యెషయా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, మోయాబీయులు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చి, వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థము. ఎత్తైన ప్రదేశాల్లో ఎంత ఆస్తి ఉంటే ఆ సమృద్ధి చాలనుకున్నారు. ఎత్తైన ఇళ్ళు కట్టుకున్నారు, హ్యాపీగా జీవిస్తున్నారు. ఇదే చాలు, ఇదే సుఖం మనకు చాలనుకున్నారు. ఒక్కసారి దేవుణ్ణి విడిచిపెట్టారు. విగ్రహారాధన వైపు తన దృష్టి మరల్చుకున్నారు. ఆత్మీయతను పూర్తిగా కోల్పోయారు. అటువంటి దేశానికి మనం వెళ్ళవచ్చునా? అటువంటి వ్యక్తుల మధ్య మనం నివసించవచ్చునా? అటువంటి వ్యక్తులతో సాంగత్యము చేయవచ్చునా? నువ్వు ఫ్రెండ్ ఎవరో నాకు చెప్పు, నీ యొక్క క్యారెక్టర్ ఏంటో నేను చెబుతానని ఒక విశ్లేషకుడు భావిస్తూ ఉన్నాడు. ఆనాడు దానియేలుకి షడ్రక్ ఉన్నాడు, మెషక్ ఉన్నాడు, అబేద్నెగో ఉన్నారు. వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ చూసినట్లయితే ముమ్మారు దినమునకు ప్రార్థన చేసే జీవితం వారిది. తగ్గింపు ప్రార్థన కలిగినది. ఏమాత్రము ఈ క్రెడిట్ అంతా నాకే దక్కుతుందని ఏమాత్రం అనుకోలేదు. ఎవరు? దానియేలు. అయ్యా, ఎలా చెప్పగలిగావు? నీకు ఇంత జ్ఞానం ఎక్కడ వచ్చిందంటే దేవుడు చెప్పినటువంటి జ్ఞానం అది, దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి జ్ఞానం అది అన్నాడు. కానీ దిస్ క్రెడిట్ గోస్ టు మీ అని చెప్పేసి ఆయన ఏ మాత్రం కూడా చెప్పలేదు. కాబట్టి ఈ గర్వం అనేది చాలా భయంకరంగా ఉంటుంది ఈనాడు మానవుడికి. విశ్వాసుల్లో గర్వము, స్పీకర్స్లో గర్వము, కుటుంబ వ్యవస్థలో గర్వము. కాబట్టి ఈ గర్వాన్ని తీసివేసినట్టుగా మనం తీసివేసుకోవాలని, ఆయన వైపు చూడాలంటే గర్వాన్ని విడిచిపెట్టాలి. చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టాలి. ఎప్పుడైతే హృదయశుద్ధి గలవారుగా మనం ఉంటామో అప్పుడు దేవుని వైపు చూస్తాము. లేనట్లయితే మన ప్రార్థన ఆయన వినడు. నువ్వు ఎంత 4 గంటలకి లే, 3:30కి లే, రాత్రంతా చేయి, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా అయ్యా నన్ను 20 కాపాడు, నన్ను 30 కాపాడు, నన్ను అభివృద్ధి చేయంటే ఆయన వైపు మీ వైపు తిరగడు. ఇక్కడ మాట్లాడినటువంటి సింబాలిక్ స్పిరిచువల్ జడ్జిమెంట్ ఏంటంటే తన్ను తాను తగ్గించుకొని తనని వెదికి ఎప్పుడైతే చెడు మార్గములు విడిచిపెట్టవలసింది చిక్కులు పెట్టే పాపాల్లో మొట్టమొదటిది గర్వము. అందుకే యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అసలు గర్వం అంటే ఏంటి? గర్వం అంటే ఉంటుంది. రోమాపత్రిక తీస్తాను, దాని కరెక్ట్ మీనింగ్ నేను అటు చూపిస్తాను మీకు. ఒకసారి రోమాపత్రిక తీయండి. రోమాపత్రికలో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం ఒకసారి తీయండి. 12వ అధ్యాయం 3వ వచనం, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వబుద్ధి గలవాడుటకై తగిన రీతిగా ఎంచుకోవాలి. నువ్వు టీచర్గా ఉంటే టీచర్ దాకానే నువ్వు గర్వపడు. ఆ విధంగానే ఉండు. నువ్వు ఎట్లా ఎంచుకుంటున్నావు అట్లే ఉండు. చేసేది చిన్న క్లర్క్ పోస్ట్. హీ ఫీల్స్ మోర్ దెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. డాక్టర్ ఏమో లోపల డిస్పెన్సరీలో ఉంటాడు, హాయిగా పొలైట్గా కూర్చొని ప్రిస్క్రిప్షన్ రాస్తుంటాడు. ఆ నర్సును పట్టలేం మనం. చేసేది చిన్న పోస్ట్. హీ ఫీల్స్ మోర్ దెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. కొన్నిసార్లు చాలా గర్వంగా ప్రవర్తిస్తుంటాం. ఉద్యోగ వ్యవస్థలో గర్వంగా ప్రవర్తిస్తుంటాం. మన డిసిగ్నేషన్లో గర్వంగా ప్రవర్తిస్తుంటాం. ఒకసారి వెళ్ళాను, మెడ్రాస్లో ఒక చర్చి ఉంది. ఎంఎన్ రవికుమార్ అన్న వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి కూడా. ఆ చర్చిలో ఒక ఆయన లోపల మెసేజ్ అయ్యేంత వరకు ఇక్కడ కూర్చోండి సార్ అంటే ఒక ఆయన చిమ్ముకుంటూ వస్తున్నారు. ఆడంతా బాగా చిమ్మేసి ఆయన కాళ్ళు పైకెత్తండి సార్ అన్నాడు. అక్కడికి వెళ్ళండి. ఎవరైనా అంటే ఇప్పుడు తెలియదులేదు సార్, తర్వాత తెలుస్తుంది అన్నారు. ఆ తర్వాత 10:30కి అలా డ్రెస్అప్ అయ్యి వచ్చేసాడు. వాక్యం చెప్పాడు. సార్ కాపరే ఇందాక చెమ్ముతున్నది నేను వేస్తారు ఆయనే.
ఇంకొక విషయం కూడా మీరు ఆశ్చర్యపోతారు. 12:30కి చూడండి అన్నాడు. 12:30 అయితే కారులో ఫైల్స్ తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఆర్కాడ్ డిస్ట్రిక్ట్ లో ఆయన జాయింట్ కలెక్టర్. సంతకాలు పెట్టించుకొని వెళ్ళిపోయారు కారులో. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యవనస్తులు కూడిక పెట్టారంట ఆ చర్చిలో. పెట్టేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించారు. డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు దాన్ని. వేరు వేరు విభాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగానికి వేరు వేరు కార్యనిర్వాహకులు నియమించి, అమ్మ మీరు శానిటేషన్ చూసుకోండి, మీరు రిసెప్షన్ చూసుకోండి, మీరంతా సేవకులకి భోజనాలు అక్కడ అన్ని జాగ్రత్తగా ఆ రూమ్స్ అన్ని క్లీన్ చేయండి, అవి చూసుకోండి. అమ్మ నువ్వు రూమ్లన్నీ క్లీన్ చేయాలి అని ఒక అమ్మాయికి చెప్తే, ఆ అమ్మాయి ఇంట్లో పోయి చెప్తే, ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిగారు తగుకొచ్చిందంట పాస్టర్ గారికి. అందరికి రిసెప్షన్ ఇచ్చావు, అందరికి మంచి మంచి పోస్టులు ఇచ్చావు, నా కూతుర్ని మొత్తం అంట్లు తోమంటావా? ఏంది పాస్టర్ గారు, ఎలా కనిపిస్తున్నాం మేము, మా హౌస్ ఎలా కనిపిస్తున్నాం మీకు అని అడిగినప్పుడు ఒక అమ్మాయి లేసి వచ్చి, పాస్టర్ గారు ఎవరికి ఏమీ చెప్పొద్దు, అంట్లు తోమే దగ్గర నుంచి రూములు క్లీన్ చేసేంత వరకు మొత్తం అన్నీ నేనే చేస్తానని చెప్పింది ఆ అమ్మాయి. కొన్నాళ్ళకి ఆ అమ్మాయి తమిళనాడు సర్వీస్ కమిషన్ రాసింది, గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయింది, కన్ఫర్డ్ ఐఏఎస్ అయింది. ఆ చర్చికి సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. తగు వేసిన అమ్మాయి మాత్రం ఏదో ప్రాంతానికి కోడలుగా వెళ్ళింది. తగ్గించుకున్నటువంటి ఆ యొక్క లేడీ ఆ యొక్క డిస్ట్రిక్ట్కి జాయింట్ కలెక్టర్ అయింది. దేవుని సముఖములో యేసు ప్రభువుని హెచ్చించడానికి సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆదికాండం 16వ అధ్యాయంలో ఒక స్త్రీ భలే గర్వపడింది. ఎవరో కాదు, ఆమె పేరు హాగర్. అబ్రాహాంకి మ్యారేజ్ జరిగింది. శారాయి భార్యగా ఉన్నది. కోటాను కోట్లు ఆస్తి దేవుడు ఇచ్చాడు, బిడ్డల్నివ్వలేదు. ఒకరోజు తొందరపడింది. ఇంత పెద్ద ఆస్తి మనకిచ్చాడు, దీన్ని అనుభవించడానికి మనకు ఎలాంటి వంశోద్ధారకుడు లేడు. ఇదిగో నా దాసిని నీకు ఇస్తున్నాను, ఆమెను నా భార్య స్థానాలుగా చేసుకొని నాకు వంశోద్ధారకుడినిచ్చి నాకున్నటువంటి గొడ్రాలు అనే పేరు తుడిపేయి అని అబ్రహామును కోరినప్పుడు అబ్రహాము దాన్ని యాక్సెప్ట్ చేశాడు. హాగరు గర్భవతి అయింది. హాగరు ఎప్పుడైతే గర్భవతి అయిందో తన యజమానురాలు తన దృష్టికి నీచురాలైందట. ఆమెకు అంత స్థానం ఇచ్చింది ఎవరు? శారా. ఆమె అనుకుంది, నా గర్భమును పుట్టిన బిడ్డ ఈ వంశానికంతా రాజు అవుతాడు, అప్పుడు నేను దీన్నంతా ఏలవచ్చు అనుకుంది. నీ గర్వము నిన్ను గ్రామం నుంచి పారిపోయేటట్టు చేస్తుంది. నీ గర్వము నిన్ను నీ ఇంటి పక్క వారు నిన్ను మాట్లాడనీయకుండా చేస్తుంది. నీ గర్వము నిన్ను నీ తోటి ఉద్యోగస్తులే నీతో మాట్లాడనీయకుండా చేస్తుంది. నీ గర్వము నిన్ను ఏదో ఒక రోజు మీ ఊరు నుంచి పారిపోయేటట్టు చేస్తుంది. ఒకరోజు శారా అబ్రహాముకు చెప్పింది, ఇలా ఉందయ్యా పరిస్థితి, ఆమెకి నేను లెక్కలేందు అన్నయ్యాను, నీ యొక్క దాసి నీ చేతిలో ఉన్నది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నువ్వే తెచ్చుకున్నావు, ఇది కోరి తెచ్చుకున్నావు. ఒకరోజు హాగరు గర్భం ఆమె పారిపోయేటట్టు చేస్తుంది. అరణ్యములో వెళ్ళిపోతూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది. నీటి బుగ్గ యొద్ద యెహోవా యొక్క దూత కనుగొని, శారా, హాగరు, శారాయి దాసివైన హాగరు, అది ఆమె డిసిగ్నేషన్. శారాయి దాసివైన హాగరు ఏదో ఒక రోజు బెడ్లో పడేసి దేవుడు మనతో మాట్లాడతాడు. నీ నీ యొక్క జీవితం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు దాకా మనకు తెలియదు. కొంతమంది వయసు కూడా మర్చిపోతారు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. బస్సులో అడ్డం నిలబడి ఉంటే ఒక యంగ్ లేడీ దిగుతూ దిగుతూ, అంకుల్ కొంచెం పక్కకు జరుగుతారా అన్నంత వరకు, అంకుల్ అని ఆ పాప పిలిచేంత వరకు వీడి వయసు గుర్తు తెచ్చుకోడు. అప్పుడు ఆలోచిస్తాడు, ఇప్పుడు అయిపోయారు నేను అంకుల్ని. అప్పుడు వాడి వయసును గురించి గుర్తు చేస్తారు. ఎక్కడెక్కడ విభజించి ప్రవర్తించవలసిన ప్రవర్తన ఉండదు. వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఆమెకు గుర్తు చేస్తుంది, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? నా యజమానురాలైన శారాయి నుంచి పారిపోతూ ఉన్నాను. అప్పుడు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగియుండుము. అణకువగలిగినటువంటి బ్రతుకు మనకుండాలి, అణుకువగలిగినటువంటి జీవితం మనకుండాలి.
సంఘములు ఎప్పుడు అణుకువగా ఉండాలి. ఎక్కడ విర్రవీగకూడదు. నువ్వెంత స్పీకర్ అయినా కావచ్చు, నువ్వెంత లెక్చరర్ అయినా కావచ్చు, రేపు నువ్వు రెగ్యులర్ అయినా కూడా నువ్వు గర్వపడకూడదు. ఈ లోకంలో ఉన్న భోగ భాగ్యాలన్నీ కూడా డాష్‌తో సమానం అంటాడు అపోస్తులుడైన పౌలు. ఇవి కాదు మనకు కావాల్సింది. ప్రతి ఒక్కటి క్రైస్తవుడు ఆత్మీయ అర్థములో, స్పిరిచువాలిటీలో ముందుకు వెళ్ళాలి. మనం ఈ లోక భాగ్యాలు మన వెంట రావు. అప్పటి వరకు శారాయి ఆలోచించలేదు, హాగరు ఆలోచించలేదు. శారాయి దాసివైన హాగరు కొన్నిసార్లు గుర్తురాదు. మన డెసిగ్నేషన్ మర్చిపోతాం. కాబట్టి నాశనమునకు ముందు గర్వము నడుచును. ఆ గర్వాన్ని మనం తీసివేసుకోవాలి. ఒక్కసారి మనం యెషయా గ్రంథం తీస్తాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై దేన్ని చూసుకొని గర్వపడ్డారు? మెడ చాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ల గజ్జలు మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. కాబట్టి దేవుడు మానవుని కంటే ముందు దేవదూతల్ని నిర్మించుకొని ఉన్నాడు. ఆ దేవదూతలు అనుకున్నాయి, హృదయంలో అనుకున్నాయి, ఎలాగైనా సరే మనము కూడా దేవునితో సమానంగా ఉండాలి అని అనుకున్నాయి. అప్పుడే దేవుడు ఆ దూతల్ని ఆకాశము నుంచి తోసివేసినప్పుడు అవి పాతాళానికి, ఆకాశానికి మధ్యలో ఈనాడు నృత్యము చేస్తూ యవనస్తులతో పాటు ఆడిస్తున్నటువంటి డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. ప్రదర్శన ప్రభావము గ్లోబలైజేషన్లో పెద్ద పాత్ర పోషిస్తూ ఉన్నది. మానవుడికి అత్యవసరమైన దాన్ని తీసుకొచ్చింది. దీనిని ఏమంటారు అని అంటే, ఈ జబ్బుని నోమోఫోబియా అంటారు. నోమోఫోబియా అనగా ప్రపంచంలో 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువకులు నోమోఫోబియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచంలో నువ్వు అన్నం లేకపోయినా నేను ఉంటాను కానీ, తిండి లేకపోయినా ఉంటాను కానీ, భార్య లేకపోయినా ఉంటాను కానీ, సెల్ ఫోన్ లేనిదే నేను జీవించలేను. దాన్ని కట్టడి చేయగలిగిన నాడు, దాన్ని ఎంతవరకు చూడగలమో అంతవరకే చూడగలిగిన నాడు, దాన్ని భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రాంతం ఉంది. ఆయన క్రిస్టియన్ కాదు, క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నాడు. ఆయన పేరే కోటేశ్వరరావు. ఆయన భార్య ధాన్యం మన క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రపంచంలో సెల్లు కాలేజీకి తీసుకురాకుండా ఉండగలిగే ఒకే వ్యక్తి టీచింగ్ స్టాఫ్లో ఉన్నాడు అని అంటే ఆయనే వెంకటగిరి డిగ్రీ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులు, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆయన గూడూరులో పనిచేస్తాడు. ఆయన గురించి నేను పాశ్చాత్య దేశాల్లో ఆన్లైన్లో చెప్పేటప్పుడు కూడా ఆయన ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. కారణం ఏంటంటే, మా భార్య చూసుకుంటే అది మాన్యువల్ ఫోనే ఉంటుంది బ్రదర్, నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండదు అని చెప్తాడు ఇప్పటికీ. కారణం ఏంటంటే, దానివల్ల వచ్చే పరిణామాలు, దానివల్ల జరిగేటటువంటి మేళ్ల కంటే దానివల్ల కీడులు ఎక్కువగా ఉంటాయి బ్రదర్. అందుకని నేను చూస్తే నా కొడుకు నేర్చుకుంటాడు. అందుకని నేను చూడకుండా దాన్ని కట్టడి చేశాను. ఎందుకో తెలుసా? ఆనాడు మనోహ భార్యకు చెప్తాడు, నీ బిడ్డ గర్భంలో ఉన్నాడు, నీ బిడ్డ గర్భంలో నుంచి భూమి మీదకి పడకముందే తల్లిదండ్రులుగా మీరు మారండి. ఆ తర్వాత బిడ్డలు తనంతట తాను మారుతాడు. నువ్వు సిగరెట్ తాగితే వాడు తాగుతాడు, నువ్వు సెల్ ఫోన్ చూస్తే వాడు చూస్తాడు, నువ్వు సినిమాలు చూస్తే వాడు చూస్తాడు. కాబట్టి మీరు మారండి తల్లిదండ్రులుగా అని చెప్పి దీన్ని మదర్స్ డే రోజు నేను ఈ వాక్యాన్ని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ గర్వం అనేది ఈ యొక్క యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చూస్తే, తేజో నక్షత్రమా దూతలు అనుకున్నాయి, మనం కూడా దేవునితో సమానంగా చేసుకున్నాం రండి అనుకున్నాయి. అంతేకాదు, మనము ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తే బాబేల్ గోపురాన్ని కూడా ఎత్తైన ప్రదేశానికి దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం రండి అని వాళ్ళు ఊహించుకున్నారు. ఇక్కడ కూడా దేవదూతలు ఊహించుకున్నాయి. ఎవరిని ఊహించుకున్నాయంటే, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను. 14వ అధ్యాయం యెషయా గ్రంథము 14:12.
నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. దేవుడు ఏం చేశాడు? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు తోయబడితివే. పాతాళమునకు నరకములో ఒక మూలకు తోయబడితివే. సియోను కుమార్తెలు కూడా అదే విధంగా ప్రవర్తించారు, మెడ చాచి నడిచారు. అంతేకాదు, ఓరచూపులు చూశారు, అటు ఇటు చాలా భయంకరంగా వీళ్ళు ప్రవర్తించారు. వీళ్ళని గురించి ఏమంటున్నాడు? ఎలా నిలబడాలి మనం సంఘంలో? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరుపు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు జోడు తొడుగుకొని నిలువబడుడి. హై హీల్స్ తో కాదు మనం నిలవాల్సింది. చాలా చక్కగా మీ యొక్క గ్రూప్ చూస్తుంటే నేను ఆత్మీయంగా గర్వపడుతున్నా. సువార్త ప్రకటిస్తున్నారు. బుక్స్ కావాలని, ఎవరికో బుక్స్ కావాలని ఒక అబ్బాయి నిన్ను వచ్చి ఎంత తంటాలు పడుతున్నాడు. బుక్స్ కావాలి సార్, నేను కొనాలి సార్, నేను ఆయనకి పంపించాలి. చూడండి ఎంత ఇంట్రెస్ట్. అందుకే దేవుని యొక్క సువార్థికులకి, దేవుని యొక్క పని వాళ్ళకి మ్యాన్ పవర్, యూత్ కావాలి. ఆయనకి గర్వము లేని యూత్ కావాలా, పని చేసే యూత్ కావాలా, హృదయ శుద్ధి కలిగినటువంటి యూత్ కావాలా. ఆయన పాత్రలు క్లీన్ పాత్రలు కావాలి. ఆయనకి కడగబడినటువంటి పాత్రలు కావాలి. ఆ కడగబడిన పాత్రల్ని దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడంటే, మనం చేసే ప్రార్థన వెంటనే వెళ్ళిపోద్ది ఆయనకు, అంతే. లేకపోతే ఆల్ ది నైన్స్ ఆర్ బిజీ. వెయిట్ చేయి. ఎప్పటిదాకా వెయిట్ చేయాలి? హృదయ శుద్ధి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. గర్వము పోయినంత వరకు, సోమరితనం పోయినంత వరకు, కోపము పోయినంత వరకు, ధనాపేక్ష పోయినంత వరకు, రుచికల పదార్థముల పైన ఉన్న అపేక్ష పోయినంత వరకు, వ్యభిచారం మీద దృష్టి పోయేంత వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి. అవన్నీ తీసివేసుకున్న నాడు దేవుడు అంటాడు, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఒక్కసారి మనం కీర్తనాకారుడు 113వ కీర్తన చూస్తాం. 131వ కీర్తన. 131వ కీర్తన. కొన్నిసార్లు మనకు అనుకుంటాం, ఏంద్రా ఈడు రెగ్యులర్ అయ్యేలేకే, లేకపోతే వీడికి ఉద్యోగం వచ్చేలేకే, కళ్ళు నెత్తికెక్కే అని అంటాం. దావీదు ఒక చిన్న మాట ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. 131. యెహోవా, నా హృదయము అహంకారము కలది కాదు, నా హృదయం అహంకారము కలది కాదు, నా కన్నులు మీద చూసినవి కావు, నా కళ్ళులేవి నెత్తికెక్కలేదు నాయన. నాకు అందని వాటి ఎందైనను, గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. దేవుని బిడ్డలకు గర్వం ఉంటే ఆయన చాటును ఏడుస్తాడు. అయ్యో, నా బిడ్డలు అన్ని విషయాల్లో సువార్త చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, గ్రూప్లో పాల్గొంటున్నారు, ఉదయం 4 గంటలకే లేస్తున్నారు. ఈ చిన్న గర్వము నా బిడ్డలకి లేకుంటే ఎంత బాగుండు అని దేవుడు అనుకుంటాడు. ఒకసారి హిజ్కియా జీవితంలో కూడా దేవుడు అదే ఆలోచించాడు. బబులోను రాజు ఆయన కానుకలు పంపిస్తే ఆ కానుకలు చూసుకుని హృదయంలో గర్వపడ్డాడు ఆయన. వెంటనే హిజ్కియా దగ్గరికి ఏమొచ్చింది? దేవుని యొక్క వాక్యం పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి ఏమని మాట్లాడుతుంది? రాజులు మొదటి గ్రంథము 20వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 2వ గ్రంథము, నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇంకా నేనేం చక్కబెట్టుకోవాలి? హిజ్కియా చేసిన పనుల గురించి తెలుసా మీకు? ఆయన ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజు, మొట్టమొదటి సంవత్సరము, మొట్టమొదటి నెల, మొట్టమొదటి రోజు, మొట్టమొదటి వారము, మొట్టమొదటి గంట, మొట్టమొదటి నిమిషము, మొట్టమొదటి సెకండు మూసివేసిన యెహోవా తలుపుల్ని తెరిచి వాటిని బాగు చేశాడు. వెంటనే దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఆయన మీదకి వచ్చాయి. ఎట్లొచ్చాయి? ఆయన జీవితంలో పంటలు బాగా పండాయి. ఆయన అడ్మినిస్ట్రేషన్ శత్రువుల మీద విజయం సాధించాడు. ఆయుష్ 15 సంవత్సరాలు పెంచాడు. ఆనాడు సొలొమోనుకి, దావీదుకి దక్కని కీర్తి ప్రతిష్టలు ఈయన చనిపోయిన తర్వాత ఎత్తైన ప్రదేశంలో అంత్యక్రియలు జరిగాయి.
అలాంటి ఆశీర్వాదాలు వచ్చినటువంటి హిజ్కియా దగ్గరికి దేవుని యొక్క సువార్త వచ్చి ఏమని మాట్లాడిందంటే, నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇంకా ఏం చక్కబెట్టుకోవాలి ప్రభు అని తన ముఖాన్ని గోడ వైపు తిప్పి ఆయన క్వాలిఫికేషన్ చెప్పుకుంటున్నాడు. ఎంఏనా, ఎంఫిల్లా, పిహెచ్డియా, బీటీహెచ్, బీడియా ఏం కాదు. యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకుంటునో, యథార్థతను గురించి, సత్యాన్ని గురించి బాహటంగా దేవుని దగ్గర నిలబడి మాట్లాడగలిగే సేవకులు ఈనాడు కావాలి. అలాంటి యూత్ కావాలి. అలాంటి గ్రూప్ సభ్యులు మనకు కావాలి. వెంటనే దేవుడు 15 సంవత్సరాలు ఆయన ఆయుష్ పొడిగించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ హిజ్కియాను గురించి మనం ఏం చేశాడు హిజ్కియా అని చూస్తే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనం. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున, దేవుడు మనకు ఒక మేలు చేసినప్పుడు ఆ మేలుకు తగినట్లు ప్రవర్తన మనలో లేకుండా పోవడానికి గల కారణం నీ గర్వం, నీ అహంకారం, నీ సోమరితనం, నీ ధనాపేక్ష, నీ భోజన ప్రియత్వం. జాగ్రత్త. ఎప్పుడైతే మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున దాని మీదకి యెరూషలేము వారి మీదకి, యూదా యెరూషలేము మీదకి దేవుని కోపం రాగా హిజ్కియా ఏం చేశాడు? చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాడా లేదా? హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్ము తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. హిజ్కియానే తగ్గించుకున్నాడండి. ఇంకా నువ్వెంత, నేనెంత? 33వ అధ్యాయం దినవృత్తాంతములు 2వ గ్రంథం 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారు, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక. సమయం ఇచ్చిన గ్రూప్ సభ్యులకు మీకందరికీ ప్రభు నామంలో నేను వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దయచేసి తలలు వంచండి, ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదములకు వేలాది కొలది స్తోత్రములు మా ప్రభు. ఒకవేళ మాలో చిక్కులు పెట్టే పాపాలు ఉన్నట్లయితే మా తండ్రి, అవి తీసివేసుకున్నట్టుకు అవరోధాలు ఏమున్నాయో వాటిని గ్రహింపు చేసుకొని మాకు మేముగా పూర్తిగా తగ్గించుకొని మీ పాదముల యొద్ద ఉంగులాగు నీ కృప చూపండి. నయమాను తన రాష్ట్రపతి పోస్టు పక్కన పెట్టేశాడు. 7 మార్లు యోర్దాను నదిలో దిగాడు. దాసుడు చెప్పిన మాట విన్నాడు, కాపరి చెప్పిన మాట విన్నాడు, వాక్యము చెప్పిన మాట విన్నాడు, వాక్యానికి లోబడ్డాడు. ఎప్పుడైతే లోబడ్డాడు ఆయనకి రక్షణ ప్రాప్తించింది. పసిపిల్లవాని దేహము వలె, పసిపిల్లవాని మనసు కలిగి ఆ బిడ్డ పాత్రగా నీ యొద్దకు వచ్చినప్పుడు ఈ లోక భాగ్యాలన్నీ విడిచి ఎంత సంతోషించాడో నీ యొక్క సన్నిధిలో. ఈ ప్రపంచానికి ఆ యొక్క ఆత్మీయ చరిత్ర అవసరం మా ప్రభు. నీ బిడ్డలందరూ ఉన్నారు ఈనాడు, వాళ్ళ గ్రూపుల్లో కలుపుకొని నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి. వారికి ఉన్న కొరత నీ సమృద్ధిలోంచి తీర్చి ఇంకా పవిత్రులై వాళ్ళు దినదిన ప్రవర్ధమానమైన తండ్రి నీ యొక్క సేవలో ముందుకు సాగులాగున నీ కృపా కనికరం చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అరే ఆమేన్. దినమున ఆమేన్. అదే